ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో బుధుడు కనుక పాడైనట్టయితే ఎటువంటి దుష్ఫలితాన్ని కలిగిస్తాడు, బుధుడు యొక్క ప్రాముఖ్యత ఏంటి, జాతకంలో ఒక మనిషి జీవితంలో బుధుడు ఎంత ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాడు, బుధుడు పాడయ్యాడా లేదా, ఎంతవరకు శుభుడుగా ఉన్నాడు, ఎంతవరకు ప్రతికూల ఫలితాలు ఇస్తాడు అని ఒక అవగాహన తెచ్చుకుని దానికి తగ్గట్టుగా జీవన శైలిని మార్చుకోవడము, ఆలోచన విధానాన్ని మార్చుకోవడం కావచ్చు, పరిహారాలు చేసుకోవడం, ఇవి ఎంతవరకు అవసరం, ఇలాంటి విషయాల్ని తెలియచేస్తాను. ఇంతకుముందు కూడా కొన్ని వీడియోలో బుధుడి యొక్క ప్రాముఖ్యత గురించి కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. ఎందుకంటే దుష్ఫలితాలు ఇచ్చేటువంటి విషయంలో, సమస్యలను ఇచ్చేటువంటి విషయంలో పాపగ్రహాలకి ఏమాత్రము తీసిపోని గ్రహం బుధుడు. సాధారణంగా చాలామందికి బుధుడు అంటే ఒక మంచి ప్రశ్న ఉంది. ఎందుకంటే శుభగ్రహము, సాధారణంగా తీవ్రమైన ఫలితాలు ఇవ్వని గ్రహం బుధుడు అనే ఒక అభిప్రాయం అయితే ఉంది. అయితే చాలా సందర్భాల్లో దానికి విరుద్ధంగా బుధుడు చాలా తీవ్రమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి సందర్భాలను కూడా మనం చూడొచ్చు. ఎందుకు అనేది కూడా ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బుధుడు ప్రధానంగా డెసిషన్ మేకింగ్కి కారకుడు, బుద్ధి బలానికి కారకుడు, అందులోనూ నిర్ణయాత్మక శక్తికి కారకుడు. మనిషి శరీరంలోని నర్వస్ సిస్టమ్ని రూల్ చేసే గ్రహము బుధుడు. నరాల బలహీనత, నరాలకు సంబంధించినటువంటి సమస్యలు అవ్వడం, ఇవన్నీ కూడా బుధుడి యొక్క కారకత్వాలే. అలాగే చురుకైనటువంటి బుద్ధి, చాలా ఫాస్ట్గా ఆలోచించగలగడము, చాలా త్వరగా సమస్యను అర్థం చేసుకుని పరిష్కారాన్ని చెప్పగలగడము, ఇవన్నీ కూడా బుధుడు స్ట్రాంగ్గా ఉంటే ఒక జాతకుడికి ఆ లక్షణాలన్నీ ఉంటాయి. కొంతమంది చూడండి, బుద్ధి బలంతో చాలా పేరు తెచ్చుకుంటారు, సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు, ఉన్నత స్థానానికి వెళ్తారు. వారికి పెట్టుబడి వారి బుద్ధిబలం మాత్రమే. అలాంటి సెలబ్రిటీస్ హారోస్కోప్స్ కూడా మనం చూడడం జరుగుతుంటుంది యూట్యూబ్ వీడియోస్లో. ఈ కోణాన్నే కాకుండా బుధుడు ఇచ్చేటువంటి తీవ్రమైన సమస్యలు ఏంటి అనేది కూడా అర్థం చేసుకున్నప్పుడు బుధుడి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది మనకి అర్థమవుతుంది. సాధారణంగా ఒక గ్రహం యోగంలో ఉన్నప్పుడు, ఆ గ్రహం యొక్క మహాదశ వచ్చినప్పుడు దాని ఫలితాలు మనం పూర్తి స్థాయిలో అనుభవిస్తాం. అయితే చంద్రుడు, బుధుడు ఇటువంటి గ్రహాల విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది, కొన్ని నైసర్గికమైనటువంటి లక్షణాలు, కొన్ని స్వభావరీత్యా ఉండేటువంటి లక్షణాలు జీవితాంతం ఉంటాయి. ఈ బుధుడు చంద్రుడు కనుక కొన్ని కాంబినేషన్స్లో జాతకుని ప్రభావితం చేసినట్టయితే అది వారు లైఫ్ లాంగ్ కూడా జాగ్రత్తలు పాటించడము, ఆలోచన విధానంలో మార్పు తెచ్చుకోవడం, ఇటువంటివి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే బుధుడు బుద్ధికి కారకుడు, చంద్రుడు మనసుకు కారకుడు. ఈ రెండు ఎప్పుడు మనతోనే ఉంటాయి. అయితే ఏ సందర్భాల్లో లైఫ్ లాంగ్ ఈ లక్షణాలు జాతకుడికి ఉంటాయని తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యము. ఎప్పుడైతే బుధుడు లగ్నంతో సంబంధం కలిగి ఉంటాడో, అందులోనూ బుధుడు లగ్నంలో ఉన్న, లగ్నానికి ఆపోజిట్లో 7th హౌస్లో ఉన్న బుధుడు యొక్క ప్రభావం జీవితాంతం ఉంటుంది. అదేవిధంగా బుధుడు చంద్రుడితో ఉన్న, చంద్రుడికి ఆపోజిట్లో ఉన్న బుధుడు యొక్క ప్రభావం జీవితాంతం ఉంటుంది. అది పాజిటివా నెగిటివా అనేది మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఇక లగ్నంలో బుధుడు ఉండడము, లగ్నాన్ని బుధుడు చూడడం కంటే కూడా చంద్రుడితో బుధుడు ఉండడము, బుధ చంద్రుడు ఆపోజిట్లో ఉండడము అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి ఒక ప్లేస్మెంట్గా గుర్తించాలి. అలాగే బుధుడు కుజుడు సంబంధం, బుధ కుజుడు కలిసి ఉన్న, కుజుడింట్లో బుధుడు ఉన్న, బుధ కుజుడు ఆపోజిట్లో ఉన్న, అది కూడా కొంత ప్రాబ్లమాటిక్ ప్లేస్మెంట్. ఇక బుద్ధిబలానికి కారకుడైన బుధుడు, మనసుకి కారకుడైనటువంటి చంద్రుడు ఇద్దరూ కలిసి ఉండడం లేదా ఆపోజిట్లో ఉండడం అనేది ఎప్పుడూ కూడా కొంతవరకు సమస్యలు ఇచ్చేటువంటి ప్లేస్మెంట్. ఎందుకు? బుధుడు ఎప్పుడైతే చంద్రుడితో కలిసి ఉంటాడో లేదా చంద్రుడికి ఆపోజిట్లో ఉంటాడో చాలా సున్నితమైనటువంటి మనసు ఉన్నటువంటి వారు అవుతారు. త్వరగా చెలించిపోయేటంటే తత్వం ఉంటుంది. ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్ట్ చేయాలన్నా, ఏదైనా ఒక పెద్ద పని చేయాలన్నా భయం అనేది వారికి ఎక్కువగా వెంటాడుతూ ఉంటుంది. వారికి ఇతరులు ప్రోత్సాహాన్ని ఇస్తే వారు ముందుకు వెళ్ళి చొరవగా ఆ పని పూర్తి చేయగలరు. అందుకే చూడండి, వారు ఎప్పుడూ కూడా బుధ చంద్రుడు కలిసి ఉన్న, చంద్రుడికి ఆపోజిట్లో బుధుడు ఉన్న వారు ఇంట్లో తల్లిదండ్రుల సంరక్షణలో ఉండడానికే ఇష్టపడతారు. వారి మీద వారి తల్లి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు మాతృకారకుడు కూడా.
అంటే చిన్నప్పటి నుంచి వరకు తల్లి చాలా ప్రొటెక్షన్ ఇస్తూ ఒక సేఫ్టీ జోన్ని క్రియేట్ చేస్తుంది అటువంటి జాతకుడికి. వారి తల్లి దగ్గర చాలా ఫ్రీగా ఉంటారు. అలాగే వారు పుట్టిన ఊర్లో చాలా ఫ్రీగా ఉంటారు. వేరే ఊరికి వెళ్ళి బతకడానికి ఇష్టపడరు. ఎంత పెద్ద చదువులు చదివినా తాను పుట్టిన ఊరు వదిలి వేరే ఊరికి వెళ్ళడము, తన వారిని వదిలి వేరే ఊరికి వెళ్ళడము, ఇలాంటివి ఎప్పుడైతే చేస్తారో కొంతవారు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. ఈ కోణంలో కూడా మనం రిజల్ట్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే బుధుడు చంద్రుడితో కలిసి 4th హౌస్లో ఉండడము, ఇలాంటివన్నీ కూడా ఇటువంటి ఒక ధోరణికి ఇంకా బలాన్ని చేకూరుస్తుంది. వారికి ఎప్పుడు కూడా ఎవరో ఒకరు మారల్ సపోర్ట్ ఇస్తే తప్ప ఏ పని చేయలేనటువంటి ఒక స్థితిలో ఉంటారు. అంత సున్నితమైనటువంటి మనసు ఉన్నటువంటి వ్యక్తులై ఉంటారు. అందులోనూ బుధుడు నీచలో ఉన్న, వక్రించి ఉన్న ఈ ధోరణి చాలా స్పష్టంగా మనకి కనపడుతూ ఉంటుంది. అలాగే బుధుడు కనుక పాడినట్టయితే, అంటే చంద్రుడితో సంబంధం కలిగి ఉండడం, లగ్నంతో సంబంధం కలిగి ఉండడం, ఇలా కనుక ఉన్నట్టయితే కొంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, తన మీద తనకి నమ్మకం తక్కువగా ఉండడము, ఏ పని చొరవ తీసుకుని చేయలేకపోవడము, భయపడము, ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి పైకి కొంత గంభీరంగా మాట్లాడడము, ప్రవర్తించడం, ఇది మనం స్పష్టంగా గమనించవచ్చు. ఈ యాంగిల్లో మనం ఎప్పుడు కూడా గ్రహాన్ని స్టడీ చేయడం అనేది మంచిది. కేవలం రాజయోగాలు ఇస్తాడా, ధనయోగాలు ఇస్తాడా, పదవి వస్తుందా అని మాత్రమే కాకుండా మానసిక పరంగా సైకాలజీ లెవెల్లో ఈ ప్లానెట్స్ మనిషి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయని కనుక స్టడీ చేసినట్టయితే మానసిక ఆరోగ్యాన్ని, మానసిక ఆనందాన్ని ఎవరికి వారు తమంతట తాము పెంచుకోవడానికి ఈ గ్రహాలు ఇచ్చే మెసేజెస్ మనకు అర్థమవుతాయి. బుధుడు పాడిన వ్యక్తిని ఎప్పుడూ చూడండి, అంటే చంద్రుడితో లగ్నంతో సంబంధం ఉన్నటువంటి బుధుడు కనుక నెగిటివ్గా స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే ఎప్పుడు ఎంత పెద్ద ఉద్యోగంలో ఉన్నా, ఎంత పెద్ద వ్యాపారంలో ఉన్నా వారికి ఎప్పుడు ఎవరో ఒకరు తోడు ఉండాలి, మారల్ సపోర్ట్ ఇస్తూ ఉండాలి. ఒక్కరు ఉండలేరు, ఒక్కరు ఏ పని చేయలేరు. ఈ విధంగా వారు ఎప్పుడు కూడా అటువంటి ఒక సెన్సిటివ్ జోన్లోనే ఉంటారు. ఇక బుధుడు పాడైతే ఒంటరిగా ఉండడం, ఎవరితో కలవలేకపోవడం, ఒకవేళ కలిసిన వారు ఏదైనా చిన్న మాట అంటే వీళ్ళు ఎక్కువగా డిప్రెస్ అయిపోవడము, కుచించుకుపోవడము, ఇటువంటి మెంటాలిటీ కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా వానికి కారకుడు బుధుడు, ఒక మనిషి యొక్క మాటల ద్వారా ఇతరులను ఆకట్టుకోవడము అనేటువంటి లక్షణాన్ని ఇచ్చేటువంటి గ్రహం బుధుడు. బుధుడు స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళే మోటివేషన్ స్పీకర్స్గా, ప్రవచనకర్తలుగా, ఇటువంటి వాటిల్లో రాణిస్తూ ఉంటారు. మంచి వక్తలుగా ఉంటారు. అలాగే కవిత్వాన్ని ఇస్తాడు బుధుడు, మంచి కవులుగా పేరు తెచ్చుకుంటారు. చాలా చక్కగా పద్యాలాపన కూడా చేయగలరు వాళ్ళు. ఇటువంటి అద్భుతమైనటువంటి లక్షణాన్ని ఇస్తాడు బుధుడు. ఇదే బుధుడు పాడైతే, 2nd హౌస్తో సంబంధం ఉండి పాడైనట్టయితే, లేదా లగ్న చంద్రులతో సంబంధం ఉండి పాడైనట్టయితే ఎప్పుడు ఎలా మాట్లాడితే తన మతం అవుతుందో అలా మాట్లాడేసి తప్పించుకెళ్ళిపోవడము, అవసరమైతే అబద్ధాలు మాట్లాడటము, చీటింగ్ నేచర్, ఇవన్నీ కూడా ఇస్తాడు. అందుకే బిజినెస్లో ఉన్నత స్థానానికి వెళ్ళిన వాళ్ళకి బుధుడు స్ట్రాంగ్గా నెగిటివ్గా ఉన్న వాళ్ళని చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళు బిజినెస్ని వృద్ధి చేసుకోవడానికి ఏ రకమైనటువంటి అబద్ధాలు ఆడొచ్చు లేదా మోసాలు చేయొచ్చు, ఇవి కూడా అటువంటి తెలివితేటలను కూడా వాళ్ళు కలిగి ఉంటారు. ఇక్కడ న్యాయము అన్యాయము అనేది పక్కన పెడితే ఒక గ్రహం ఇచ్చేటువంటి లక్షణాలను చూసినప్పుడు తప్పకుండా బిజినెస్ మ్యాన్గా సక్సెస్ అవ్వాలంటే బుధుడు స్ట్రాంగ్గా ఉండాలి. పాజిటివ్గా ఉంటే మారల్ వేలో నైతికంగా వృద్ధిలోకి వస్తారు, లేకపోతే అనైతికమైన విధానాలు పాటించైనా సరే వృద్ధిలోకి వస్తారు. ఇక బుధుడు స్ట్రాంగ్గా ఉంటే గ్యాంబ్లింగ్, బెట్టింగ్, స్పెక్యులేషన్ ఇటువంటి వాటిలో చాలా బాగా రాణిస్తారు. స్ట్రాంగ్గా లేకుండా నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే వీటి ద్వారా తీవ్ర నష్టాన్ని కూడా వాళ్ళు అనుభవిస్తారు. అయితే ఇప్పుడు కొన్ని రూల్స్, కొన్ని సూత్రాలు, మౌలికమైన సూత్రాలని గుర్తుపెట్టుకున్నట్టయితే మనకి బుధుడు స్ట్రాంగ్గా ఉన్నాడా, వీక్గా ఉన్నాడా, లేదా పాజిటివ్గా ఉన్నాడా, నెగిటివ్గా ఉన్నాడా అనేది తెలుస్తుంది. స్ట్రాంగ్ లేదా వీక్ అంటే కూడా పాజిటివ్ అని నెగిటివ్ అని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. చంద్రుడితో కలిసిన బుధుడు, చంద్రుడికి ఆపోజిట్లో బుధుడు, కుజుడితో కలిసిన బుధుడు, కుజుడికి ఆపోజిట్లో బుధుడు, రాహుతో కలిసిన బుధుడు, రాహుకు ఆపోజిట్లో బుధుడు, చంద్ర, కుజ, రాహు నక్షత్రాల్లో బుధుడు, చంద్రుడింట్లో బుధుడు, కుజుడింట్లో బుధుడు, ఇవన్నీ కూడా కొంత నెగిటివ్ ట్రేట్స్ని ఇచ్చేటువంటి ప్లేస్మెంట్స్.
ఎంత కాదన్నా, ఎంత యోగంలో ఉన్నా కొంత నెగిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. వారి బుద్ధిని ప్రభావితం చేస్తాయి ఈ ప్లేస్మెంట్స్. కొంత అనైతికత అనేది వారి ఆలోచన ధోరణిలో ఉంటుంది. ఇది సాధారణంగా చెప్పుకోవాల్సింది. బుధుడు పాడైతే తీవ్రమైన సమస్యలు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో కూడా మనం చూడొచ్చు, మనం ఈ దృష్టికోణంలో కనుక పరిశీలించినట్టయితే. ఎందుకంటే ఎంత పెద్ద ఉద్యోగంలో ఉన్నా, ఎంత పెద్ద వ్యాపారం చేస్తున్నా డెసిషన్ మేకింగ్ అనేది వారికి ఎప్పుడూ కూడా పెద్ద సమస్యగా ఉంటుంది. వారి భార్యో లేదా వాళ్ళ తల్లిదండ్రులు, స్నేహితులు ఎవరో ఒకళ్ళు కొంత గైడ్ చేస్తూ ఉంటే వాళ్ళు ముందుకు వెళ్ళగలరు. చిన్నదానికైనా ఎక్కువగా భయపడిపోవడము, ఇలాంటి లక్షణాలు కూడా ఇచ్చేటువంటి వాడు బుధుడు. అందుకే బుధుడు పాడైతే చంచలమైనటువంటి మనసు ఉంటుంది. ఒక్కొక్కసారి విపరీత మనస్తత్వం కూడా ఇస్తాడు బుధుడు. కేతువు ఇటువంటి గ్రహాలతో కొన్నట్టయితే క్రూర మనస్తత్వము, భౌతిక దాడి కూడా దిగడము, ఇటువంటి మనస్తత్వాన్ని కూడా ఇస్తాడు. మనం సాధారణంగా కోప స్వభావి అన్నప్పుడు కుజుడిని చూస్తుంటాం. కానీ బుధుడు చంద్రుడు కలిసి స్ట్రాంగ్ ప్లేస్మెంట్లో కనుక ఉన్నట్టయితే వారు కూడా చాలా త్వరగా కోపం తెచ్చుకోవడము, ఆ కోపంలో భౌతిక దాడికి దిగడము, ఇటువంటి పనులు కూడా చేసేటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడూ కూడా చంద్రుడు బుధుడు పాజిటివ్గా ఉన్నారా లేదా, ఎంత సేఫ్గా ఉన్నారు అని తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యము. ఏ దశ నడిచినా సరే దాంతో సంబంధం లేదు, వీళ్ళిద్దరూ ఎప్పుడు పాజిటివ్ అండ్ స్ట్రాంగ్గా ఉండాలి. అలా లేకపోతే ఎలా చేసుకోవాలని ఆలోచించి వాటిని పాజిటివ్గా చేసుకోవాలి, పాజిటివ్ అండ్ స్ట్రాంగ్గా చేసుకోవాలి బుధుడిని. ఎందుకంటే మన బుద్ధి బలాన్ని నియంత్రించే గ్రహం బుధుడు. అందుకే బుధుడు పాడేసి వచ్చేటువంటి సమస్యలు చూసినట్టయితే ఈ రోజుల్లో చాలా తరచుగా ఉంటున్నటువంటి ప్రాబ్లం ఆటిజం. దానికి బుధుడు కారకుడు. వేరే గ్రహాల కాంబినేషన్స్ కూడా చూడాలి, బట్ బుధుడిని అక్కడ మనం గమనించవచ్చు. ప్రతి ఆటిజం కేసులో కూడా బుధుడి యొక్క పాత్ర ఉంటుంది. అలాగే ఇంపార్టెన్సీ, బుధుడు నపుంసగ్రహము. బుధుడు గురించి చెప్పేటప్పుడు ఎవరైనా చెప్పేది నపుంసగ్రహము. అలాగే సంతాన సంబంధమైనటువంటి కాంబినేషన్ బుధుడు ఉన్నప్పుడు సంతానం కలగడంలో ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఇక్కడే మనకి తెలుస్తుంది బుధుడు మనకి పాజిటివా నెగిటివా అని. వీక్గా ఉన్నా పర్లేదు కానీ పాజిటివ్గా ఉండాలి. ఈ రోజులో ఫర్టిలిటీ సెంటర్ చుట్టూ అందరూ తిరుగుతున్నారు. వారి చార్ట్స్ కనుక చూసినట్టయితే అక్కడ బుధుడు ప్రాబ్లమ్టిక్ ప్లేస్మెంట్స్లో ఉంటాడు. బుధ శని, బుధారావు, బుధకేతు ఇవన్నీ కూడా కొంత సంతానం కలుగజేయడంలో ప్రాబ్లమ్స్ ఇచ్చి కొంత మెడికల్ సూపర్విజన్లో ఐయుఐ, ఐవీఎఫ్ ఇటువంటి మార్గాల్లో సంతానాన్ని కలిగించేటువంటి స్థితిలో ఉంటారు. అలాగే మాట్లాడేటప్పుడు తడబడ్డము, స్పీచ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా బుధుడే ఇస్తాడు. ఇంకొక యాంగిల్లో చూసినట్టయితే అతిగా మాట్లాడటము, ఓవర్గా మాట్లాడటము, తన మాటలతో ఎదుటివారిని నేను ఇంప్రెస్ చేస్తున్నాను అనే భ్రమలో అతిగా మాట్లాడటము, ఇలా చేసేవాడు కూడా బుధుడే. మాటల వల్ల ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకునేలా చేసే గ్రహం బుధుడు. అనుకోకుండా ఏదో కామెంట్ చేయడము, వివాదంలో ఇరుక్కోవడము, ఇటువంటి పరిస్థితులకు దారితీసే గ్రహం కూడా బుధుడే. అందుకే బుధుడిని ఎప్పుడూ కూడా మనం అనలైజ్ చేయాలి ప్రతి చాట్లో, ప్రతి వ్యక్తి జాతకంలో. దుస్థానంలో ఉన్న బుధుడే కాదు, ఇందాక చెప్పిన కాంబినేషన్స్లో ఆ గ్రహాలతో బుధుడు ఉన్నప్పుడు కూడా మనం జాగ్రత్త పడాలి. ఇక బుధుడు అస్తంగతం చెందినట్టయితే రవి బుధులు కలిసి ఉంటే దానికి బుధాదిత్య యోగము అని పేరు. అయితే ఇక్కడ కొన్ని సూత్రాలు మనం గుర్తుపెట్టుకోవాలి. బుధాదిత్య యోగం ఎప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏర్పడుతుంది అంటే బుధుడు రవికి దగ్గరగా అస్తంగతం చెందకూడదు, వక్రించకూడదు. 14 డిగ్రీల కంటే దూరంగా ఉంటే రవికి అప్పుడు బుధాదిత్య యోగం ఏర్పడడానికి ఒక క్వాలిఫికేషన్, ఒక ఎలిజిబిలిటీ వస్తుంది. ఆ తర్వాత ఏ యోగానికైనా సరే ఆ పేరును బట్టే మనకి ఆ ప్లేస్మెంట్ అనేది అర్థమవుతుంది. బుధ ఆదిత్య యోగము, బుధుడు ముందు చెప్పారు, తర్వాత ఆదిత్యుని చెప్పారు. అంటే రవి తక్కువ డిగ్రీల్లో ఉండాలి, బుధుడు ఎక్కువ డిగ్రీల్లో ఉండాలి. రవి కంటే బుధుడు 14 కంటే ఎక్కువ డిగ్రీల దూరంలో ఉన్నప్పుడు బుధాదిత్య యోగం యాక్టివేట్ అవుతుంది. అయితే ఇతర పాపగ్రహాలు కలిసి ఉండకూడదు. ఆ బుధాదిత్య యోగం
క్లీన్గా రిజల్ట్స్ ఇవ్వాలి అంటే. ఎందుకంటే బుధుడు చాలా త్వరగా ఇంపాక్ట్ అయిపోయేటువంటి గ్రహం. రవి బుధుడు మాత్రమే ఉన్నప్పుడు బుధాదిత్య యోగాన్ని మనం అనుభవించగలం. అలా కాకుండా వేరే పాపగ్రహం కూడా రవి బుధులతో కలిసి ఉంటే ఆ యోగం భంగం అవుతుంది, డిస్టర్బ్ అవుతుంది ఆ యోగం. రవి కుజ బుధ, రవి శని బుధ, ఇలా ఏదున్నా సరే ఆ యోగం కొంతవరకు పాడవుతుంది. రవి కేతు బుధ, రవి రాహు బుధ ఇలా ఉన్నప్పుడు మనం బుధాదిత్య యోగ ఫలితాలని చూడలేము. వాళ్ళ ఆలోచనల ధోరణిలో కూడా ఆ ప్రభావం ఉంటుంది. ఏ గ్రహంతో రవి బుధులు కలిసి ఉంటారో ఆ గ్రహం యొక్క ప్రభావం యోగం మీద పడుతుంది కాబట్టి ఆ యోగం అనేది అడల్టరేట్ అయిపోతుంది, అంటే కల్తీ అయిపోతుంది. ఏవైతే బుధాదిత్య యోగం యొక్క మంచి ఫలితాన్ని చెప్పారో అవేవి మనం చూడము ఆ జాతకుల్లో, వారి మనస్తత్వంలో. అలాగే వక్రించిన బుధుడు కూడా సమస్యలు ఇచ్చేటువంటి స్థితిలో ఉంటాడు. గ్రహయుద్ధం ఏర్పడినప్పుడు బుధుడు చాలా తీవ్ర ఫలితాలను ఇస్తాడు. బుధుడు కనుక గ్రహయుద్ధంలో ఉన్నట్టయితే, అంటే 1 డిగ్రీ కంటే తక్కువ డిస్టెన్స్లో దూరంలో వేరే గ్రహంతో కలిసి ఉన్నప్పుడు, కుజుడు గురువు ఇటువంటి గ్రహాలతో గ్రహయుద్ధం ఏర్పడి బుధుడు కనుక ఓడిపోయినట్టయితే తీవ్ర ఫలితాలని ఇస్తాడు. ఇందాక చెప్పుకున్నటువంటి బేసిక్ కారకత్వాలు ఏవి ఉన్నాయో, వాణి, ధనము, వ్యాపారము, ఇవన్నీ కూడా తీవ్ర స్థాయిలో ప్రభావితం అవుతాయి, నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తాడు. ఓడలు బళ్ళు అవుతాయి అంటాం కదా, అటువంటప్పుడు ఆ మహాదశ వచ్చినప్పుడు, బుధ మహాదశ, వ్యాపారంలో తీవ్ర నష్టాలు అనేవి వస్తాయి. అలాగే బుధుడు పాపకర్తల యోగంలో ఉన్నప్పుడు కూడా చాలా బలహీనపడతాడు, నెగిటివ్గా కూడా అవుతాడు. 2 లేక 3 పాపగ్రహాల మధ్యలో కనుక బుధుడు ఉన్నట్టయితే, అదే రాశిలో ఉండొచ్చు ఆ గ్రహాలు, పక్క రాశిలో అయినా ఉండొచ్చు, తప్పకుండా దానివల్ల దుష్ఫలితాలు ఉంటాయి. ఇక బుధుడి యొక్క ఇంకొక కారకత్వము జ్యోతిష్యం. జ్యోతిష్యం పట్ల ఇంట్రెస్ట్ కలగాలన్నా, అందులో సాధన చేసి ప్రెడిక్షన్స్ చేయగలగాలన్నా బుధుడి యొక్క అనుగ్రహం చాలా చాలా అవసరం. గురువు శుక్రుడు కూడా అనుకూలించాలి, కానీ బుధుడు కేతువు స్ట్రాంగ్గా ఉన్నప్పుడే ప్రెడిక్షన్స్ చాలా బాగా చేయగలరు. ఇంట్యూషన్తో ప్రెడిక్షన్స్ చేయగలం, వెంటనే ప్రెడిక్షన్స్ చేయగలం. ఇటువంటి అద్భుతమైనటువంటి నైపుణ్యాన్ని ఇస్తాడు బుధుడు. వాక్కుకి ఆ శక్తిని ఇస్తాడు. వాక్ శుద్ధి, వాక్ సిద్ధి 2 ఇచ్చేవాడు బుధుడు. బుధుడు పాడైనట్టయితే ఆస్ట్రాలజీని ప్రొఫెషనల్గా చేసుకోవడం అనేది మంచిది కాదు, అందులో వారు రాణించలేరు. ఇది కూడా ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. నేర్చుకోవచ్చు, ఆస్ట్రాలజీ జ్యోతిష్యం నేర్చుకోవచ్చు, కానీ చెప్పాలి అంటే బుధుడు స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉండాలి. స్ట్రాంగ్గా ఉంటే సరిపోదు, పాజిటివ్గా ఉండాలి. పాపగ్రహాల యొక్క యుతి లేకుండా ఇటువంటి కాంబినేషన్స్లో ఉన్నప్పుడు తప్పకుండా బుధుడు ఆస్ట్రాలజీలో రాణించడానికి సహాయపడతాడు. ఇక స్పెక్యులేషన్లో ప్రొఫెషన్ కావాలి అనుకునేవారు కూడా బుధుడిని స్టడీ చేసుకోవాలి. గ్యాంబ్లింగ్, బెట్టింగ్ ఇటువంటి వాటిలో రాణించాలంటే బుధుడు పాజిటివ్గా ఉండాలి. బుధుడు ఉచ్చలో ఉన్నప్పుడు చాలా స్ట్రాంగ్గా అవుతాడు. D1 చార్ట్లో బుధుడు ఉచ్చలో ఉండి D9 చార్ట్లో కనుక నీచలో ఉంటే అది మళ్ళీ ప్రాబ్లమాటిక్. అదే D1 చార్ట్లో బుధుడు నీచలో ఉండి D9 చార్ట్లో కనుక బుధుడు ఉచ్చలో ఉంటే అది చాలా మంచి ఫలితాలను ఇస్తాడు, పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు బుధుడు. అలా కాకుండా రాశి చార్ట్లో బుధుడు ఉచ్చలో ఉండి నవాంశలో నీచలో కనుక్కున్నట్టయితే నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఇస్తాడు బుధుడు. బుధుడు పాడైతే ఇందాక చెప్పినట్టు చాలా చాలా దుష్ఫలితాలను ఇవ్వగలడు. అన్నీ ఇస్తాడని చెప్పలేం, కానీ వీటిలో ఎక్కువ భాగం ఇవ్వగలడు. అంటే వాక్కు మీద నియంత్రణ లేకపోవడము, ఫికిల్ మైండెడ్నెస్ అంటే చంచల స్వభావము, అతిగా భయపడ్డము, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఊహించుకొని భయపడ్డము, జరిగిన వాటిని తలుచుకుని భయపడడం, బాధపడము, ఇవన్నీ కూడా ఇవ్వగలడు. డెసిషన్ మేకింగ్ అనేది దెబ్బతీయడము, ఇటువంటి చాలా ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోస్ని దెబ్బతీస్తారు బుధుడు కనుక పాడైనట్టయితే. అయితే బుధుడు పాడైతే వాళ్ళ లైఫ్ లాంగ్ కూడా కొంతవరకు జాగ్రత్తలు పాటించాలి. ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి అంటే ఎప్పుడూ కూడా అనైతికమైన మార్గంలో వెళ్ళకూడదు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవజ్ఞుల్ని అడిగి వారి సలహాలను కూడా విని పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే బుధుడు ఎప్పుడైతే డెసిషన్ మేకింగ్ ఇంపాక్ట్ చేస్తాడో కేవలం తన ఆలోచనతో తీసుకునే డెసిషన్తో మాత్రమే కాకుండా
అనుభవజ్ఞుల సలహాలు కూడా తీసుకుని నిర్ణయం తీసుకోవడం అనేది చాలా మంచిది. ఇక ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎన్వైరన్మెంట్లో ఉండాలి. బుధుడు చాలా సెన్సిటివ్ ప్లానెట్, చాలా సాఫ్ట్ ప్లానెట్. కాబట్టి ఎప్పుడూ సాత్వికమైనటువంటి లైఫ్ స్టైల్లో ఉండడము, సాత్విక ఆహారం తీసుకోవడము, దేవతారాధన చేయడము. ఏ దేవతనైనా ఆరాధన చేయొచ్చు. అయితే విష్ణుమూర్తిని చేయడం మంచిది అనేటువంటి సిద్ధాంతం కూడా ఉంది. కానీ ఏ దేవతారాధన చేసినా బుధుడికి మంచిదే. బుధుడు దేవతారాధనకి స్పందించేటువంటి గ్రహం. బుధుడు చాలా బాగా ఉన్న వాళ్ళకి మంత్రానుష్ఠానం చేయడం మీద ఆసక్తి ఉంటుంది. మంత్రానుష్ఠానం చేస్తారు, మంత్రసిద్ధి కూడా కలుగుతూ ఉంటుంది. మంత్రసిద్ధి, మంత్రానుష్ఠానము, మంత్ర సాధన వీటికి బుధుడి యొక్క బలం చాలా చాలా అవసరం. అలాగే ఎప్పుడూ కూడా షార్ట్కట్లో వెళ్ళి డబ్బులు సంపాదించాలి, మోసం చేసి డబ్బులు సంపాదించాలి, అబద్ధాలు చెప్పి డబ్బులు సంపాదించాలి. ఇటువంటి మార్గంలో వెళ్ళినట్టయితే సడన్గా ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి వాళ్ళ సంపాదన అంతా కూడా జీరోకి వెళ్ళి వాళ్ళ లైఫ్ కూడా రివర్స్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇంత పెద్ద ప్రమాదాలని కూడా ఇవ్వగలిగిన శక్తి ఉన్న గ్రహము బుధుడు. నేను బుధుడి గురించి ఒక 2-3 వీడియోలు ఎందుకు చేస్తున్నానంటే, బుధుడిని చాలామంది విస్మరిస్తున్నారు. బుధుడు సాఫ్ట్ ప్లానెటే కదా, బుధుడి వల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండవని. కానీ బుధుడు కలిగించేటువంటి నష్టాలు చాలా తీవ్రమైన స్థాయిలో కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు బుధుడి యొక్క ప్లేస్మెంట్ని అర్థం చేసుకుని వీలైనంత వరకు బుధుడిని పాజిటివ్గా చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది. ఇది లైఫ్ లాంగ్ కూడా చేయాల్సినటువంటి ఒక చిన్నపాటి ఉపాయంగా ప్రతి వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.